బ్రేకింగ్ చూస్తున్నాం. నర్సాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వేముల దివిలో డంపింగ్ యార్డ్ స్థలాన్ని పురపాలక సంఘానికి తెలియకుండా ఇళ్ల పట్టా ఇవ్వడంపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం మున్సిపల్ రికార్డులో ఉందా లేదా అని అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. కమిటీ ఏర్పాటు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, కౌన్సిలర్లు వన్నెరెడ్డి శ్రీను, కోటిపల్లి సురేష్, పాలూరు బాబ్జీ, గంగరాజు, వైకేఎస్లు డిమాండ్ చేశారు. గత 5 నెలల్లో ఎన్ని లక్షల పనులు బాక్స్ టెండర్ల ద్వారా చేపట్టారో తెలపాలని పట్టుబట్టారు. వైఎస్ఆర్ పార్టీ ఎవరు భూమిని ఎవరికి ఇచ్చేస్తారా? ఎవరు పాత్రలు ఉండదు. నర్సాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వేముల దివిలో డంపింగ్ యార్డ్ స్థలాన్ని పురపాలక సంఘానికి తెలియకుండా ఇళ్ల పట్టాగా ఇవ్వడానికి దీనికి వ్యతిరేకిస్తున్నారు అధికార ప్రతిపక్ష సభ్యులు. ఈ రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్, మున్సిపల్ సమావేశంలో ఈ రగడకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి భార్గవ్? నర్సాపురం కౌన్సిల్ సమావేశం ప్రతిసారి కూడా గందరగోళంగా మారుతుంది. ఇప్పుడు కూడా అటు నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి నిత్యం ప్రజల నుంచి సేకరించేటువంటి చెత్త వ్యర్థాలంతా కూడా తీసుకువచ్చి గోదావరిలో డంప్ చేయడం, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా ఫిర్యాదు వెళ్లడంతో ప్రస్తుతం అసలు నర్సాపురం చెత్త అంతా ఎందుకు గోదావరిలో వేయాల్సి వస్తుందనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఈ తరుణంలోనే ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో దీని అంతటికీ కూడా కారణం నర్సాపురానికి సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడం. గత 11 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ కోసం సేకరించినటువంటి వేముల దీవులో కొనుగోలు చేసినటువంటి స్థలం ఏమైంది, ఆ భూమి ఏమైంది అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ రోజు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి కౌన్సిల్కి ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు దీన్ని ఎందుకు గత పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఇళ్ల స్థలాల కింద డంపింగ్ యార్డ్ కోసం కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని ఎందుకు పంపిణీ చేశారనేటువంటి ప్రశ్నను ఈ రోజు కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎవరైతే కొత్తపల్లి నాని ఉన్నారో అతనితో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా అధికారుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ భూమిని ఏ విధంగా ఏ రూల్ ప్రకారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇళ్ల స్థలాల కోసం, నర్సాపురం మున్సిపాలిటీ దాదాపు వేలాది టన్నుల చెత్త ఇక్కడి నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆ చెత్తను ఎక్కడ వేయాలి అనేది ఎందుకు ప్రత్యామ్నాయం చూపించలేదు అనేది కూడా వీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో అధికారులు సమాధానం చెప్పకపోవడంతో దాదాపు 3 కోట్ల రూపాయల స్థలం అన్యాక్రాంతం అయిపోయిందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తూ వారిపై ఆగ్రహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి స్పందన కూడా చెప్పకపోవడంతో నర్సాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రతి పని ప్రతి టెండర్ కు సంబంధించి కూడా ఈ విధంగానే బాక్స్ టెండర్లు పిలవకుండా వ్యక్తిగతంగా అధికారులు కట్టబెడుతున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా కౌన్సిల్ సభ్యులు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.